ఆదిమూలపు సురేష్ గారికి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారెళ్ల బంగారు బాబు గారికి, మన పార్లమెంటరీ పార్టీ కాన్స్టిట్యున్సీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, యువ నాయకులు రాష్ట్ర యువ నాయకులు మేరుగా చందన్ నాగ్ గారికి, మన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు గారు, బొట్ల రామారావు గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ గారు, మన రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు గారు, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ గారు, మన రాష్ట్ర రైతు విభాగం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారు, అదేవిధంగా మైనార్టీ నాయకులు మైనార్టీ జిల్లా అధ్యక్షులు సుల్తాన్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళకి, మా రాష్ట్ర పార్టీ మహిళా నాయకురాలు రమణమ్మ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, రైతు సోదరులందరికీ మన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాలు అనేది దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకి ఎంత భద్రత ఉండాలో అంత భద్రత కల్పించిన ప్రభుత్వం మంది. విత్తనాలు మన ప్రభుత్వానికి ముందు చేరిన రాజశేఖర రెడ్డి గారికి ముందైతే మనం ఆలోచించుకుంటే విత్తనాల్లో కల్తీలుండి పంట ఫెయిల్ అయితే రైతులు ఆరుగాలు శ్రమ చేసి పంట పండించి ఎరువులేసి దుక్కి దున్ని కౌళ్లు కట్టి సాగు చేసి తీరా కాపుకి వచ్చేటప్పుడు కాపు ఫెయిల్ అయ్యేది. అంటే రైతును ఏ విధంగా మార్కెట్ మోసం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు అర్థం చేసుకొని విత్తనాల కంపెనీల మీద కేసులు పెట్టి విత్తన చట్టం ఒకటి తీసుకొచ్చి అక్కడి నుంచి భద్రత మొదలు పెట్టాడు. ఆయన మొదటి అడిగేస్తే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లోనే సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందించడం, వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఇవ్వటం, అదే మాదిరిగా ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే పట్టణాలకు వెళ్లి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఇవ్వటం, ప్రతి పంటకి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసి పంట పండి ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో ఫెయిల్ అయితే క్రాప్ ఇన్సూరెన్స్ మన జిల్లాలో 5 లక్షలకు పైగా వచ్చిన రైతులు కూడా ఉన్నారంటే ఇది దేశంలోనే ఒక చరిత్ర. మరి ఈ చంద్రబాబు ప్రభుత్వం అలా లక్ష్మణ గిట్టుబాటు ధర రాలేదయ్యా, పంట పండిందంటే గుడ్డి నిద్రపోతుంది, రైతులను హేళన చేస్తారు, ఎక్కువ ఎవరు పండించుకున్నారంటారు. వ్యవసాయ దేశంలో, వ్యవసాయ రాష్ట్రంలో వ్యవసాయంగా మనకున్న ఏం ఆధారం? పక్క రాష్ట్రంలో వరి పండించాలంటే కింటాకు 500 రూపాయల ప్రభుత్వం అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఈ రాష్ట్రంలో ధాన్య సేకరణకే దిక్కు లేకుండా ఉంది, అసలు మద్దతు ధరకే దిక్కులు లేకుండా. రేపు డ్యాముల్లో నిండిని వర్షాలు పడి డ్యాములు నిండితే రేపు ఎక్కడ సాగు చేస్తారని యూరియాని తగ్గించారు. యూరియా సకాలంగా ఇస్తే పంట పండితే రేపు మళ్ళీ అది ప్రభుత్వం ధర ఇవ్వాల్సి వస్తుందని ఇప్పటి నుంచే తప్పుకునే కార్యక్రమం. ఇది మోసం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వానికి రైతాంగం అంటే ఒక చులకన భావన, ఈ ప్రభుత్వానికి పేదలంటే ఒక చులకన భావన, ఈ ప్రభుత్వానికి సంక్షేమం అంటే ఒక చులకన భావన. అందుకే వీళ్ళు కార్పొరేట్లకే పెద్ద పేట వేస్తూ రైతులు నోళ్లు కొట్టి రైతుల భూములు కూడా అబద్ధం చెప్పి కార్పొరేట్లకు దారాదత్తం చేయడం కోసం ముందుంటారు. బ్రోకరేజ్ చేయడానికి వాళ్ళకి అంటగట్టి వాళ్ళకి ఇప్పించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునే ఆసక్తి రైతులను కాపాడటంలో లేదని సందర్భంగా మనం గుర్తించాలి. యూరియా సబ్సిడీ మీద వచ్చే యూరియా ఇవాళ 2 రెట్లు ఎక్కువగా మార్కెట్లో అమ్ముడుపోతుంది. సబ్సిడీ యూరియా బ్లాక్ మార్కెట్ కి ఎందుకు పోయిందో అరికట్టానికి నీ దగ్గర యంత్రాంగం ఉండి కూడా చూడనట్టుకున్నావు. యూరియా బ్లాక్ మార్కెట్ కి పోతే ఒక బస్తా యూరియాని కొనాలని రైతు పోతే ఇంకొక బస్తా కాంప్లెక్స్ ఎరువు కొనమంటున్నారు. దీని మీద అధిక ధర, కాంప్లెక్స్ ఎరువు మీద అధిక ధర పోటీ పెట్టి అమ్ముతుంటే ఇది రైతులను మోసం చేయడం. నువ్వు మొన్న 7,000 కొట్టావు, ఈ 7,000 యూరియాలు బ్లాక్ మార్కెట్ కే సరిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు రైతులు కొనుక్కునే ఎరువులకే బ్లాక్ మార్కెట్ సరిపోతుంది తప్ప రైతులకి ఇది ఇన్పుట్ సబ్సిడీగా అనిపించట్లేదు, రైతుల సంక్షేమానికి నువ్వు ఉపయోగించట్లేదు. ఇది మోసపూరితమని ఈ కార్యక్రమం మీద నిరసనగా
రైతుల తరఫున మేము డిమాండ్లతోటి ఆర్డీఓ గారికి మనం ఇవ్వబోతున్నాం.